అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ఈ రోజున 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. కుంభరాశి అధిపతి శని స్వక్షేత్రంలో జన్మంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శని అనుకూలంగానే ఉన్నాడు. ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు, ధనరీత్యా ధన సమస్యలు వస్తూ ఉంటాయి, జాగ్రత్తలు వహించాలి. తృతీయంలో కుజుడు, అర్ధాష్టమంలో బుధ, గురు, శుక్ర, రవి సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఏకాదశంలో కేతు సంచారం అనుకూలంగానే ఉంటుంది. చంద్రుడు పంచమంలో ఉన్నాడు, అనుకూలంగానే ఉన్నాడు. అందువల్ల మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ జన్మంలో శని ఉండడం వల్ల ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు వహించాలి. రోగా నశేష నభంసి దుష్ట రుష్టాదు కామాన్ సకలానభీష్టాన్ అనే యొక్క అమ్మవారి యొక్క శ్లోకాన్ని చక్కగా 108 సార్లు ప్రతినిత్యం వినడము, అట్లాగే ఈ యొక్క జన్మంలో శని ఉండడం వల్ల ఓం శనైశ్చరాయ నమః అనే నామాన్ని పారాయణ చేయడము, అట్లాగే అర్ధాష్టమంలో ఈ యొక్క బుధ, గురు, శుక్ర, రవి సంచారం, ఈ 4 సంచారాలు చేయటం వల్ల అర్ధాష్టమంలో గ్రహానుకూలత తక్కువగా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క గ్రహాలకి తగిన పరిహారం ఓం బుధాయ నమః, ఓం గురవే నమః, ఓం శుక్రాయ నమః, ఓం రవయే నమః, ఓం శనీశ్వరాయ నమః అనేటువంటి 5 నామాలు కూడా విశేషంగా 108 సార్లు పారాయణ చేయటము, శనివారం శనికి 19 ప్రదక్షిణాలు చేయటము, అట్లాగే నవగ్రహాల చుట్టూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య సరాహవే కేతవే నమః అనేటువంటి నామాలు చక్కగా పారాయణ చేసుకుని ప్రదక్షిణ చేయటము, అట్లాగే విశేషముగా ఈ యొక్క నవగ్రహ అనుకూలత కోసం నవగ్రహ హోమము, నవగ్రహ దానాలు చేసుకుంటే ఈ రాశి వారికి, ఎందువల్లంటే జన్మంలో శని ఉన్నాడు, ఏలినాడు శని ప్రభావం కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలు వహించినట్లయితే సుఖంగా ఉండడం జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.